హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఈరోజు 1 ఇయర్ అయింది ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకొని. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, బాగున్నారా? బాగున్నామా మేడం. 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా, మనం ఇంటర్వ్యూ చేసి కూడా 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. సో 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పదవిని ఫీల్ అవ్వడం కన్నా ఎక్కువగా తరతరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కూడా వైశ్యులకు అనేది సపరేట్గా హక్కులు అడగడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. గత 15-20 సంవత్సరాల నుంచి నేను, నాతో పాటు చాలామంది కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలని అంతకుముందు కూడా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మా తరం కూడా మేము కొట్లాడడం జరిగింది. హక్కుల్ని ముఖ్యంగా ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియనటువంటి ఆర్యవైశ్యులు ఇప్పటిదాకా, అంటే దానాలు చేస్తాం, గుళ్ళకు గోపురాలకు దానాలు ఇస్తుంటాం, విద్యాదానం చేస్తుంటాం. ఎవరు వచ్చినా కూడా కాదనకుండా మేము తినే మెతుకులో నుంచి 4 మెతుకులు దానం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి మరి వర్గం వైశ్యులు. అలాంటిది ఒక ప్లాట్ఫామ్ మన హక్కుల్ని గురించి అడగడానికి కానీ మన సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసమే కానీ పేద నిరుపేద ఆర్యవైశ్యులు అయినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందడము, వ్యాపారం కులవృత్తి అయినటువంటి ఆర్యవైశ్యులకి ఎవరు కూడా 1 రూపాయి కావాలని అప్పుగా అడిగినా కూడా వితౌట్ షూరిటీ ఎవరు ఇయ్యరు. మరి అలాంటిది ఈరోజు కార్పొరేషన్ ద్వారా మొన్ననే 25 కోట్లు శాంక్షన్ అయినాయి, త్వరలో ఇస్తారు కార్పొరేషన్కి. సో ఆ డబ్బు తక్కువ వడ్డీతో, అంటే తక్కువ అంటే సబ్సిడీతో వ్యాపారాలు మరి ఏమీ లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు, షూరిటీలు లేని వాళ్ళు ఏ విధంగా లోన్లు తెచ్చుకోవాలి, సబ్సిడీ లేకుండా కట్టాలి అనేది ఒక దీంతో మరి ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నటువంటి కుటుంబాలు, ఉద్యోగాలు రాక యువత ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కార్పొరేషన్ కావాలని కొట్లాడినాము. ప్రభుత్వం రాగానే కార్పొరేషన్ని ఏర్పాటు చేసి నాకు చైర్మన్గా ఇవ్వడము, అంటే నా గోల్ ఇది కాదు, నేను ఎమ్మెల్యే గోల్ ఉండేది నాది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి సేవ చేసుకునే అవకాశం అయితే కల్పించారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారికంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 1 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడానికే కొత్త కార్పొరేషన్ కాబట్టి సమయం పట్టింది. అంత వ్యవహారం అనేది పెద్దగా ఉంటుంది, కొత్తది గవర్నమెంట్ వ్యవహారం అనేది ఇంకా ఉంటుంది, చెప్పేంత ఈజీగా ఉండదని దిగిన తర్వాత కానీ తెలియలా. సో ఈ వ్యవహారం అంతా చక్కదిద్దడానికి 1 ఇయర్ పట్టింది. త్వరలో మరి ఇచ్చిన 25 కోట్లతో పాటు మొన్న ఈ మధ్య కాలంలో రాజీవ్ యువ వికాసంలో వేలాది అప్లికేషన్లు వచ్చాయి, మన కార్పొరేషన్ కూడా వచ్చాయి. త్వరలో ఆ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది. దాని ద్వారా అది కూడా చాలా 70% సబ్సిడీతో కూడుకున్నటువంటి రుణం అది ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగస్వామ్యం వైశ్యులకు కూడా చేసిండ్రు. వారికి కూడా మేము అంటే చాలా ప్రచారం చేసి అందరి చేత అప్లికేషన్లు పెట్టించాము. వ్యాపారం వృత్తి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు ఇచ్చేటటువంటి పథకం ఇది వాళ్ళకు కూడా. సో అలా ఏదో ఒక హక్కుని కానీ సమస్యల్ని కానీ చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అంటే దొరికింది. ఇప్పటికిప్పుడే సమస్యల్ని 100 కోట్లు ఇచ్చేసి కార్పొరేషన్ ద్వారా వైశ్యులకు నేను ఏదో చేసేసాను అని గొప్పలు అబద్ధాలు మాత్రం చెప్పలేదు. వాళ్ళకి చెప్పుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా నిజంగా నేనని గొప్ప కాదు, ఆ సీట్లో కూర్చొని 10 మంది వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేసుకున్నాం అనుకున్నాం. అంటే అన్ని రకాలుగా ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇక్కడికి వస్తారు. అలాగే వివిధ పథకాలకు అప్లై చేసుకునే వాళ్ళు, రాజీవ్ యువ వికాసమే అనుకోండి, ఇంకా పర్సనల్ సమస్యలు ఫ్యామిలీలో జరిగినటువంటి అంటే తగులాటలు, ఎవరన్నా వ్యాపారపరంగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, రకరకాల సమస్యలతోని ఎంతోమంది వస్తున్నారు. నాకు అనిపించింది ఇదివరకు చెప్పుకోవడానికి సమస్య ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి అనేది సమస్య చెప్పుకోవడానికి లేకుండే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్.
ఇది కేవలం ఆర్థిక సాయం ప్రభుత్వం చేయడం అనే ఒక్కటే ఆలోచన కాకుండా ఇక్కడ నుంచి నేను ఒక అధికారి ధైర్యము అంటే మనకు ఒక కార్పొరేషన్ ఉంది, అక్కడికి వెళ్తే సమస్యలు అట్లీస్ట్ వినేవాళ్ళు ఉన్నారు, దానికి మారల్ సపోర్ట్ చేసేదానికి ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉంది. ఏ అధికారులైనా జెన్యున్గా ఉంటే వినాల్సిందే కదా. ఎంతోమంది పేదవాళ్ళు వస్తున్నారు, ఒకళ్ళది ఇండ్లు నల్గొండలో ముసలోళ్ళు వస్తారు, చాలా రోజుల నుంచి వస్తారు, ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే వాళ్ళది క్లియర్ అవుతుంది. అట్లా వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు హైదరాబాద్లో సెటిల్ అయితే వాళ్ళ ఇల్లు జాగని పక్కలోడు కబ్జా చేసేసి కట్టేసుకున్నాడు, వాళ్ళ సమస్య. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ దగ్గరికి. వాళ్ళని అంత పేదవాళ్ళు అంత ఈజీగా కూడా వాళ్ళకి ప్రాసెస్ వెళ్ళడం తెలియదు, వెళ్ళారు అక్కడికి. పాపం ముసలోళ్ళు ఇద్దరు బాగా ఇబ్బంది పడినారు, తిరుగుతూనే ఉన్నారు. అట్లా ఇది ఒక్కటి కాదు, ఎన్నో సమస్యలు. చివరికి మన దగ్గరకు వచ్చారు. మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడాము, కలెక్టర్తో మాట్లాడాము, పోలీస్ స్టేషన్లో మాట్లాడినాము. త్వరలో దాని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో వాళ్ళకి త్వరలో అక్కడికి వీళ్ళ సర్వే ప్రకారం వీళ్ళ భూమిని వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. ఎంపీ గారు కూడా చెప్పాం, చామల కిరణ్. ఇట్లా రకరకాలుగా ఏ సమస్య ఉన్నా, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ వరకే చేసుకోగలుగుతాడు, రాష్ట్రం మొత్తం ఎందుకు చేస్తాడు? బట్ ప్రజాప్రతినిధి ఉంటే చెప్పుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. అది మెయిన్ సమస్య. కులం మొత్తం వచ్చి ఒకటి చెప్పుకోవాలి, ఏదన్నా సమస్యకి పరిష్కారం నిజంగా అన్ని రకాల సమస్యలతోని రోజు ఆఫీస్ ఫుల్ ఉంటుంది, చాలామంది వస్తారు. అంటే ఒక రకంగా నాకు వారికి అట్లీస్ట్ నేను సహాయపడే అవకాశం దొరికింది అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దీంట్లో 100 కోట్లు ఉండి ఇప్పుడే కార్పొరేషన్ లేకున్నా కూడా, సో దీని ద్వారా 10 మంది నా దగ్గరికి బాధపడుతూ పేదవాళ్ళు కానీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ వస్తూ ఉంటే నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకు కూడా తెలియకుండా ఇన్ని అన్నట్టుగా. కనబడేటిది కోట్లు అంటే బాగా డబ్బున్నోలే కనబడతారు, కానీ వాళ్ళ వెనకాల పేదరికం కానీ అన్ని కులాల్లో పేదోళ్ళు ఉంటారు. స్పెసిఫిక్గా మరి ఎవరికి వెళ్ళి చెప్పుకోలేనటువంటి ఆరవేశులు ఎంతోమంది ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా ఒక చోటుకు వచ్చి నాకు 4 గోడల మధ్యలో వచ్చి ఏడ్చి బాధపడి చెప్పుకునడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అని వాళ్ళు గ్రేట్ ఫీల్ అవుతున్నారు. నేను కూడా ఎంతో కొంత వాళ్ళకి చేయగలుగుతున్నాను, మేలు చేయగలుగుతున్నాను, కలెక్టర్కో మాట్లాడగలుగుతున్నాను, నా హోదాలో కూర్చొని నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఇది నాకు ఒక మంత్రి పదవి కన్నా ఎక్కువ సంతోషం ఇస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు ఆనందంతో మేము ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగినాము, ఎవరెవరి దగ్గరకో పోయినాము, ఎవరు మాట్లాడలేకపోయినరు, ఎవరు మా సమస్య వినేవాళ్ళు లేకుండా పోయినరు అని ఎంతోమంది బాధపడుతుంటే మనం ఇమీడియట్గా వాళ్ళ సమస్య గురించి అవతల కన్సల్ట్ వాళ్ళని అధికారులను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఇమీడియట్గా మాట్లాడుతుంటే వాళ్ళు చాలా అది పని అవుతుందా అవ్వదా సెకండ్, బట్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. సో దానికి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. మనకి ఇది సేవ చేసుకునే అవకాశం కల్పించింది భగవంతుడు ఒకడైతే. కనిపించే రూపం ఈరోజు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అనిపించేది ఒక్కోసారి. మేడం మీరు ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నారుగా, ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం? పెద్ద క్వశ్చనే. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో మీరు నిలబడే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరు నిలబడతారని ముఖ్యమంత్రి వారికి విన్నవించుకోండి, ఇక్కడ మీరు నిలబడితే అవకాశం ఇవ్వండి, మీరే బాగుంటది. మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయా అని మీకు అనిపిస్తుంది కదా, మీరు విన్నవించుకోండి ముఖ్యమంత్రి గారికి. నేను ఏది అడగను, ఒకసారి టికెట్ అడిగిన మళ్ళీ వాళ్ళు ఇచ్చేంత వరకు నేను అడగను, అందుకనే మీరే విన్నవించుకోండి. ముఖ్యమంత్రి గారు మా మేడం ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి నిల్చుంటున్నారా మేడం? నువ్వు చెప్తే రేవంత్ నింటే నేను నిలబడతా. మీరు చెప్పలేదా? వింటే ఏమో వాళ్ళందరూ కలిసి సుజాతమ్మని ఎమ్మెల్యే చేద్దామని ఆలోచన వస్తే కూడా అదృష్టం ఇట్లా తన్నుకొని వచ్చినట్టు అవుతుంది కదా. మీరు అడగలేదా మేడం? ఏదైనా మనిషికి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. నేను అడగనని చెప్పినాను కదా, ఇందాకనే చెప్పినా కదా, నేను అట్లా అంత పెద్ద సాహసం చెయ్యి. అంటే వాళ్ళ ఒపీనియన్ నేను దానికి సరిపోతాను అనుకుంటే వాళ్ళే అడగాలి, మీరు అర్జీ పెట్టండి నా తరఫు నుంచి. మేడం ఎప్పుడు ఉండబోతున్నాయి ఎలక్షన్స్? ఏమమ్మా ఐడియా లేదు, నాకు తెలిసి ఐడియా లేదు.
మేడం ఇప్పుడు కవిత పేరు బయటికి వచ్చి ఇట్లా బాగా వినిపిస్తుంది. లొల్లి ఎక్కువ, పని సడన్ గా తక్కువ. మొన్న పార్టీ పెడతాను, కొత్త పార్టీ పెడతానని మళ్ళీ ఏమైందంట? మీటింగ్ పెట్టారు. మళ్ళీ ఒక ఇంటర్వ్యూకి వచ్చి లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, అందులోనే సీఎం అవుతాను, సీఎం అవ్వాలనేది నా గోల్ అని మాట్లాడారు. మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటుందమ్మా, ఒక మహిళగా నేనైతే ఎవరికైనా మహిళలు ఎదగాలనే కోరుకుంటాను. బట్ అదొక టిపికల్ ఫ్యామిలీ, టిపికల్ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు సీఎం అయితే వాళ్ళ కుటుంబానికి అయినట్టు తప్పించి ప్రజలకు చేసే సేవ ఏముండదు. తండ్రి చాటున్న బిడ్డలాగా తెలంగాణకు చేసిందేమో ఒరిగింది జాగృతి రూపంలో చేసింది అంతా చూసినాం కదా కళ్ళతోని. మళ్ళీ అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయం కదా ఎవరం కూడా. బట్ ఉమెన్ ఆ ఒపీనియన్ ఓకే, ఎదగాలి చెయ్యాలి అనుకోవడం పర్వాలేదు. కానీ 10 ఏళ్ళ అవకాశం ఇస్తే నువ్వు మా నాన్నని ప్రశ్నించిన దానివి, ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టి నేను ఏదో చేస్తా అని ప్రజలకు మహిళలకు చేస్తావనంటే ఎవరు నమ్మరు. నీ సొంత స్వార్థాల కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం నువ్వు చేస్తున్నావు అనుకుంటారు తప్పించి ఇప్పటిదాకా 10 ఏళ్లలో వాళ్ళ నాన్నకి ఏ మాట కూడా ప్రశ్నించలేదు. బీసీలు బాధపడుతున్నారు, బీసీ రిజర్వేషన్ లేదు, మహిళలు బాధపడుతున్నారు, మహిళల కోసం కనీసం ఫస్ట్ క్యాబినెట్లో మనం మహిళా మంత్రి లేదని ఏనాడో అడగలేదు. అలాంటిది తన ముఖ్యమంత్రి కావాలి అనుకోవడం అది తన సొంత రాజకీయ వ్యవహారం తప్పించి ప్రజలకు చేసేటటువంటి మేలు మాత్రం ఏం కాదు. మేడం నీళ్లు ఆంధ్రకు, నిధులేమో ఢిల్లీకి అని హరీష్ రావు కామెంట్ చేసిరు. బాగుంది, క్యాప్షన్ బాగుంది. సో నీళ్ళు ఆంధ్రాకి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ నిజంగానే నీళ్ళు ఆంధ్రకి ఇస్తూ నిధులను ఢిల్లీకి పంపిస్తుందా? నిధులు ఖజానా ఖాళీ చేసి పెట్టిన వాళ్ళకి ఈ ముచ్చట మాట్లాడితే అప్పులు ఎందుకు చేసిరు, 8.5 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయని అందరు అడగగలరని నిధులు ఢిల్లీకి అంటుండు. నీళ్ళు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు అదేమంటారు డొక్క చీల్స్తే పేగులన్నీ బయటికి వెళ్ళినాయి అన్నట్టు ఇప్పుడు బయట పెట్టింది రేవంత్ రెడ్డి గారు. దాన్ని నీళ్ళ కోసం కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు. అంతకుముందే నేను కొట్టే నేను గిల్లితీ నువ్వు ఏడిస్తే అన్నట్టు మీరే కొట్లాడుకొని మీరే మాట్లాడి మీరు ఢిల్లీతో ఏం మాట్లాడారు, పక్క రాష్ట్రంతో గతంలో ఏం మాట్లాడలేదు. పక్క రాష్ట్రంకు 2016లో మీరు అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడికి అంటబెట్టిండ్రు. మీరు అన్నీ చేసింది మీరు, అదేదో సినిమాలు అంటారు చూడు, ఇప్పటికి కూడా నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న అని అన్నీ మీరే చేసి మళ్ళీ మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పాలో చెప్పండి. ఇంకా మేము నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తులు ఒకరికొకరు పరిచయాలు ఉండొచ్చు, ఒకరికొకరు ప్రేమాభిమానాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనో పక్క రాష్ట్రాల నుంచి నీళ్లు దొంగిలించి కూడా చేసుకోవాలనుకున్నప్పుడు నా రాష్ట్రం ముఖ్యమంత్రి, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రేపు మళ్ళీ నేను ఓటు ఏం ముఖం పెట్టుకొని వెళ్తా అనేది ఆయనకు ఉండదా, మా పార్టీకి ఉండదా, మా ప్రభుత్వంకి ఉండదా? ఎందుకు మేము చేస్తాం అట్లా? మాకేం అవసరం? మీరు దొంగ పనులు చేసిర్రు, మీది ప్రాంతీయ పార్టీ, మీరు ఏం చేస్తే మీ చేతిలో అది చల్లుతుంది, కానీ మాది ప్రాంతీయ పార్టీ కాదు. ఒక్కొరి చేతిలో మీరు చేసింది నడుస్తుంది అనడానికి ఇక్కడ నడవదు. అట్లా ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు ఆంధ్రాకు నీళ్లు మరలించి మీరు ఈరోజు మేము ఆ వాపస్ తెచ్చుకోవాలి అని మేము కొట్లాడుతుంటే మీరు మా మీద నిందలేస్తున్నట్టు ఈ దొంగలాట ముసుగులాటలో దొంగలాట మాటలు మాట్లాడితే మేము ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా చెప్పినాం. మా వాటా ఎంత ఉండే తెలంగాణ వాటా, మా వాటా 68% అయితే మీ వాటా 32%. 32% నీటిని తీసుకొని పోవాల్సింది మీరు 68% నీటిని తీసుకొని పోయి మాకు 32 కూడా ఇవ్వలేదు. ఆ రోజు మాకు సరిపోతాయి 292 టీఎంసీలు సరిపోతాయి అని కేసీఆర్ ఒప్పుకొని వారికి రాసిచ్చి వాళ్ళకి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ వచ్చి మా మీద అనడం ఇది 2016 ఒప్పందం ప్రకారమే మనం బంకచెర్ల నిర్మాణానికి ముంగలు పోయిండు చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు కేంద్రంలో పోయి ఆపిచ్చింది ఎవరు? మేమే కదా. ఒకవేళ మేము చంద్రబాబు నాయుడుతో జతగలిస్తే ఆపియాల్సినటువంటి పని ఏముంటుండే? చూసి చూడనట్లు ఈ కన్నుకు తెలిసింది ఈ కన్నుకు తెలియనీయకుండా సైలెంట్గా ఉంటే ఆయన పని ఆయనే చేసుకుంటుండే కదా. దాని మీద పోరాటం చేసింది మేము, దాని మీద కొట్లాడుతుంది మేము, అడిగింది మేము, వ్యతిరేకించింది మేము, దాని మీద కంప్లైంట్ చేసింది ఢిల్లీకి మేము, ఆపిచ్చింది ప్రస్తుతం కామానే, అది ఫుల్ స్టాప్ ఏం కాదు. అయినా కానీ కామా వరకు తేగలిగినాం. మీరు కనీసం కామా కాదు కదా, తెలంగాణ నీళ్ళు పక్క రాష్ట్రానికి ఇచ్చారు. రాయలసీమ రతనాల సీమ చేస్తా రోజమ్మ వండిపెట్టిన నాటుకోడి పులుసు బాగుంది అని తినొచ్చిన కేసీఆర్ వాళ్ళకి నాటుకోడికే నువ్వు రాష్ట్రాన్ని రాసిచ్చేసినావు. నువ్వేమో నిధులు అనబడుతుంది. నిధులు ఏడున్నాయో మీకే తెలవాలి. నిధులు దోపిడీ చేసేసి తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఇంకా మీరు వచ్చి శుద్ధపూసలు మాట్లాడితే మేము ఇక ఆనందంతో తెలంగాణ ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. మళ్ళా కేసీఆరే కావాలి అనే ఆలోచనలు మీకున్నాయి.
అట్లాంటి తిక్క తిక్క మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలు ఇంకెన్ని రోజులు భ్రమ పెడతారు. మీరు చేసిన దొంగ పనులన్నీ పబ్లిక్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని కవరింగ్ ఇచ్చుకోవడానికి ఇవన్నీ మధ్య మధ్యలో తీసుకొని వస్తారు. ఈరోజు కేటీఆర్ చేయలేదా? సవాల్ ఇస్తున్నారా అని కేటీఆర్ అనలేదా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుంది. అలా చెల్లి ట్యాపింగ్ ఇష్యూ ఇంకా ఏం లెక్క తేలట్లేదు. తప్పుడు పనులు చేయడానికి, పాడు పని చేయడానికి 5 నిమిషాలు సరిపోతుంది. దాన్ని అదే ఇరిగిపోయిన ఒక అద్దాన్ని బాలగొట్టడానికి సెకండ్లు సరిపోతుంది. కానీ అదే దాన్ని అతకబెట్టడానికి ఎంత కష్టమవుతుందో నీకు తెలుసు, అతకదు కూడా. అలాంటిది వాళ్ళు చేసిన దొంగ పనులు, లఫోటి పనులు, బద్మాష్ పనులు, దోచుకున్న పనులు, తెలంగాణ ప్రజల్ని తడిగొంతులతో కోసేసిన పనులు, కాంగ్రెస్ పార్టీకి చెయ్యి ఇచ్చి ఢిల్లీలో ఒక ముచ్చట పెట్టి తెలంగాణకు వచ్చినాక ఇంకో ముచ్చట పెట్టి చేసిన పనులు, ఇంకోటి కాదు, భూమిలో చేసిన లఫుడు దందాలేంది, తెలంగాణ ప్రజల మీద దోచుకున్న పైసలేంది, ఇవన్నీ ఇన్ని చేసిండ్రు. వాళ్ళకు ఒక్క నిమిషంలో లోపటేసి ఒక్క నిమిషంలో వాళ్ళకు కథం పట్టిచ్చేస్తే అయిపోయే పని కాదు. వాళ్ళకు మొత్తం బయటికి తీయాలి, గుడ్డలిప్పదీసే పని చేయాలి తెలంగాణ ప్రజలు మొత్తం. ఇంకెన్ని అంటే తప్పదు. నేను ఇందాకనే అన్నా, పగలడానికి 5 నిమిషాలు కాదు, దాన్ని తయారు చేయడానికి ఎంతోసేపు పడి ఉండొచ్చు. అట్లాంటిది కేసీఆర్ వాళ్ళు చేసిన తప్పుడు పనులకు ఒక్కసారి జైల్లో వేస్తే మిగతావన్నీ ఆరోపణల్లాగానే మిగిలిపోతాయి కానీ రుజువులు కావు. అన్నీ రుజువు చేసి ఒక్కసారి వాళ్ళకి లోపలేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. ఆ రకంగానే చట్టపరంగా, న్యాయపరంగా ఒక్క గీత కూడా దాటకుండా ఆ పరంగానే పోతున్నాం. వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు లేవు, ఏం లేవు. వీళ్ళు గతంలో బేసిళ్ళు లేవు, బేసజాలాలు లేవు అన్నారు. కానీ మాకు కక్షలు లేవు, కథలు లేవు, కార్ఖానాలు లేవు. మేడం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ఆపిచ్చేసినామని అంటారు కదా, బనకచెర్ల ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కాదమ్మా, తెలంగాణకు వచ్చే నష్టం అది. తెలంగాణకి ఇప్పుడు మరి మొత్తం వాళ్ళు మున్న నీళ్ళన్నీ తరలించుకొని పోతుంటే మనం కామ్గా కూర్చుందాం. ఇప్పుడే అంటే నీళ్ళేమో ఆంధ్రాకు ఇస్తున్నాము అని, మరి ఆ నీళ్ళు ఇచ్చేద్దామంటే చెప్పండి. మరి అందరూ ఒప్పందం 4 కోట్ల మంది జనాభా ఒప్పందం అయితే మాకు లేకున్నా సరే, ఎండిపోయిన భూములైనా సరే, బీడులు బారిన భూములైనా సరే, పంట వండకున్నా సరే, ఇంకా రాబోయే కాలం ఇంకా జనాభా సంఖ్య పెరుగుతుంది, ఇంకా వాటర్ నీడ్ ఎక్కువ వస్తుంది. అయినా కానీ మనకు అవసరం లేదు, పక్క రాష్ట్రానికి ఇచ్చేద్దాము, వాళ్ళు అక్కడ కట్టేసుకుంటే మనకు వచ్చేటటువంటి ప్రమాదాన్ని పర్వాలేదు, ఎంత ప్రమాదాన్నైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆంధ్ర నీళ్ళు కాకుండా అదనంగా నీళ్ళు ఇచ్చేద్దాము అని అనుకుంటే అందరూ ఒప్పుకుంటే నేనేం చేయలేను దాన్ని. మేడం కేటీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సోకుల రాయుడు. కేసీఆర్ గారి గురించి అందరూ తెలిసిందే కదా, ఫామ్ హౌస్, కుంభకర్ణునికి తక్కువ, ఇంకేమంటారు ఇక. మేడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 1.5 year 2 years దగ్గర అవుతుంది, 1.5 year అయింది. సో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటారా? 75% ఏమో నెరవేర్చు. క్లియర్ కట్గా అన్నీ తెలుసు, అన్ని ఎన్నోసార్లు ఇదివరకు చెప్పినా మళ్ళీ కూడా చెప్తా. గవర్నమెంట్ మొదలుపెట్టిన 48 గంటల లోపలనే ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు, దాని తర్వాత మహిళా సాధికారత కోసం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయడం కోసం వడ్డీ లేని రుణాలను ఇస్తూ వాళ్ళకే అన్ని సంస్థల నిర్మాణం చేయడం, అంటే అన్ని రంగాలలో వాళ్ళకే ప్రావీణ్యతనిచ్చి వాళ్ళకే అన్నీ ఇస్తున్నటువంటి మా ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తోంది, 500K గ్యాస్ ఇస్తోంది, సన్న బియ్యం ఇస్తోంది, 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. మొన్న 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా వేసింది. ఈరోజు కొత్త రేషన్ కార్డులు 4.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది. 4.5 లక్షల ఇండ్లను సంవత్సర కాలంలో 4.5 లక్షల ఇండ్లను పూర్తి చేసి ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లానే 60,000 ఉద్యోగాలను ఇచ్చింది. ఈరోజు RRR ఔటర్ రింగ్ రోడ్ కాకుండా RRR కొత్త స్టేట్ని కొత్త 4th సిటీ 4th డెవలప్మెంట్ అనేది ప్రపంచంతోనే పోటీ పడడానికి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని కడుతోంది. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడుతోంది. విదేశీ పెట్టుబడులను 2,80,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకురాగలిగింది. అన్నీ డెవలప్మెంట్ చేస్తుంది. ఇది 1.5 yearలో నేను చెప్పింది. ఇంకా చిన్న చాలా పెద్దవి ఉన్నాయి. వరంగల్లో కేవలం 10 ఏళ్ళు చెప్పి మభ్యపెట్టిండు. వరంగల్ ఎయిర్పోర్టుకు అనుమతులు తీసుకొని వచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కూడా మళ్ళీ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు అన్ని విధాల ప్రజలు బాగుండాలని కోరుకునేదే ప్రజాపాలన. 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంది ఈరోజు రైతుల కళ్ళల్లో. ఈరోజు
వ్యవసాయ పనిముట్లకన్నిటికీ సబ్సిడీ ఇస్తోంది మా ప్రభుత్వంలో. కానీ గతంలో మీరు చేసింది ఎంత, మీరు చేసిన మోసం ఏంది? ఒక్క సంవత్సరంన్నర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మా ప్రభుత్వం, ఇది తెలంగాణలోని. వాళ్ళు 10 ఏళ్లలో చేయనటువంటి పాలన మేము 1.5 సంవత్సరంలో మీరు అప్పుల పాల ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకొని పోతుంది మా ప్రభుత్వం ఈరోజు. మేడం ఇన్ని హామీలు ఇస్తున్నా కూడా ప్రజలు ఏమంటారంటే ఆ హామీలన్నీ అందరికీ అన్ని విధాలుగా సన్నబియ్యం అందరికి పోవట్లేదా? చేరట్లేదు. ఎవరైనా చేసిన ఎంత పెద్ద సాహసం, తెలంగాణ అప్పుల పాల అయ్యున్నది. అయినా కేసీఆర్ సిలిండర్ కి చాలా మందికి డబ్బులు పడట్లేదు అని అంటున్నారు. అది డబ్బులు పడుతున్నాయి వాళ్ళ అకౌంట్లలో. బట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి కేంద్రం హోల్డ్ చేసింది ఇది అనేది నేను విన్నాను. అది క్లారిటీ తెలియాలి నాకు కూడా. ఇది విన్నాను అంతే, అది 100% అనేది నాకు తెలియదు. కానీ క్లారిటీ అలా కేంద్రం హోల్డ్ చేసింది ఖాతాల్ని అనేది కూడా నేను విన్నా. మరి అది క్లారిటీ కరెక్టా కాదా నాకు తెలియదు. నేను పూర్తిగా 100% నేను చెప్పలేను, 50-50 ఇచ్చాను. బట్ ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎవరికైతే నేను ఇబ్బంది ఉందని చెప్తున్నా కదా, ఇబ్బంది 100% ఉన్నది. ఇది ఆ ఇబ్బందిని కూడా వైదొలిగించేసి మేము చేస్తున్నటువంటిది వాళ్ళు ఓర్చలేక కేంద్రము మేము 500కి ఇస్తే వాళ్ళని ఎవరు డేకరని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తుర్రు. వాళ్ళ చేతిలో ఉన్నాయల్లా మమ్మల్ని ఆడిస్తారు అట్లా. మేడం, కొంపెల్ల మాధవిలత ఈ పేరు వినక చాలా రోజులు అవుతుంది. అంటే ఎలక్షన్స్ టైంలో చాలా వినిపించిన పేరు. గత మున్సిపల్ ఎలక్షన్ సంవత్సరం నుండి చాలా సైలెంట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు అదేదో నిన్న మస్జిద్లకు దర్గాలకు పోయినట్టు కనబడింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీడియా ముందుకు వచ్చి ఇది ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని కూడా సైకియాట్రిస్ట్ కి చూపించాలి అనే కామెంట్ చేసినారు. మీరేమంటారు? పిచ్చోళ్ళ చెట్ల రాయించినట్టు ఆమెతో మాటలు వింటుంటే ఆమెను ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోమని ఇట్లా ఏదో పెడుతుంది కదా యాంగిల్ బాణం లేదు. మళ్ళీ ఆ బాణం తీసేసి నిన్న మళ్ళీ ఎట్లా పోయింది చెప్పు దర్గాలకి? అవును, ఎందుకు తప్పెందుకు? ఎందుకోసం చేయాలి, ఎందుకోసం పోవాలి చెప్పు నాకు. నువ్వు బాణం విసిరినవు మసీద్ల మీద, మళ్ళీ అదే దర్గాలకు పోయి ప్రార్థనలు చేసి వాళ్ళతోని గడపడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఎంతవరకు కరెక్ట్? నువ్వు వ్యతిరేకించినావు 100%. దాని మీద స్టార్ట్ అయ్యిండు. నువ్వేమో కార్యకర్తలకు అందరినీ రెచ్చగొట్టి కార్యకర్తలకు ఇవన్నీ చెయ్యి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వే పోయి దర్గాలో పోయి కూర్చుంటావు. అంటే నువ్వు ముంగలు ఒకటి వెనకాల, అద్దం ముందు ఒకటి అద్దం వెనకాల ఒకటి. అందుకే ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకోపోండి ఫస్ట్. ఆమెని పబ్లిక్లో ఉన్నప్పుడు ఒక వేషధారణ, ఆమె పర్సనల్ లైఫ్లో వేషధారణ వేరే ఉంటుందని నేను విన్నా. మేడం, మీరు చెప్పారు కూడా మాకు అంతకుముందు ఇంటర్వ్యూలో. మరి తప్పు కదా. పబ్లిక్కి మనం ఎట్లా ఉన్నామో అదే హార్ట్ఫుల్గా కనబడాలి. మనం నిజంగా సేవ చేయగలిగితే 100లో కనీసం 100 మాటలు మాట్లాడితే 10 మాటలన్నా నిజాలు ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధము. కరోనా టైంలో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నట్టు మీరు మళ్ళీ వచ్చి నీతులు శుద్ధపూసలు చెప్పి హిందువులు చచ్చిపోలేదా? మీ హాస్పిటల్ మొత్తం హిందువులే చచ్చిపోయారు. హిందువులకు అందరికి ప్రాణం తీసి శవాల మీద పేలాలు ఏరుకుంటారు కదా. సో వీళ్ళు అట్లాంటి వాళ్ళ ముచ్చట్లు మనం వినదలుచుకుంటే ఇక వాళ్ళ సోదిల్లే పోతాం. మన మైండ్ కూడా అట్లనే పిచ్చెక్కిపోతుంది. కాబట్టి ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒక మహిళగా గౌరవిద్దాం. కానీ పిచ్చికూతలు కూస్తే మా పార్టీ నాయకుల్ని పిచ్చికూతలు కూస్తే మాత్రం ఎవరు ఊరుకోమని చెప్తున్నాను నేను. ఆమెకు ఫస్ట్ సైకియాట్రిస్ట్ తీసుకొని పొమ్మనండి. ఆమె అవతారం ముందు ఒక రకంగా తర్వాత ఒక అవతారం ఎత్తుతుంది. ఆమె ఆ అవతారంకి నిజంగా సైకియాట్రిస్ట్ అవసరమేమో అడగండి. మేడం, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాగా అడుగుతాను. వాళ్ళ గురించి మీ మనసులో ఏముందో ఒక్క మాట చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్, కేసీఆర్ దొంగని కొట్టినటువంటి లీడర్. బట్టి విక్రమార్క గారు డీసెంట్ లీడర్. కవిత లిక్కర్ రాణి. కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నది అంటే బలుపు, దొరహంకారం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దొంగ. సీతక్క చదువుకున్న డీసెంట్, చదువుకున్నా కూడా నిన్నొక డైలాగ్ కొట్టింది సీతక్క. మాకు మీ అంత ఆస్తులు లేకపోయినా సంస్కారం ఉన్నది అని చెప్పింది. అది చాలు ఆమెకు నిర్వచనానికి. దానం నాగేందర్, వన్ ఆఫ్ ద లీడర్, దట్స్ ఇట్. శ్రీధర్ బాబు గారు చాలా సున్నితంగా పనులు చేసి, అంటే ఎట్లా అంటే
సైలెంట్ లీడర్. కొంపెల్ల మాధవిలత. మళ్ళీ కొంపల్లి మాధవ్ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకుపోయినామని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.